మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. మరియు 18వ వచనం, మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. చదివినటువంటి వాక్య భాగంలో మనం ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలను గమనిస్తాం. ఒకటి, ఆత్మానుసారమైనటువంటి నడక, ధర్మశాస్త్రానుసారమైనటువంటి నడక, శరీరానుసారమైనటువంటి నడక. ఆత్మానుసారమైనటువంటి బ్రతుకు, ధర్మశాస్త్రానుసారమైనటువంటి బ్రతుకు, శరీరానుసారమైనటువంటి బ్రతుకు. ఈ ఆత్మానుసారమైనటువంటి నడవడిక అనేది క్రొత్త నిబంధనకు సంబంధించింది, క్రీస్తు కాడి కింద ఉన్నటువంటి అనుభవం. మరియు ధర్మశాస్త్రానుసారమైనటువంటి నడవడిక అనేది పాత నిబంధనకు సంబంధించింది. మరియు శరీరానుసారమైనటువంటి నడవడిక అనేది పాప నిబంధనకు సంబంధించింది, సాతాను నిబంధనకు సంబంధించింది, నరకానికి తీసుకెళ్లేటువంటి నిబంధనకు సంబంధించింది. ఇది ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ఉండేటువంటి అనుభవాలు. ఈ స్థితులను మనం చూసినప్పుడు 3 స్థాయిలుగా మనకు కనపడతాయి. మొదటిది శరీరానుసారమైనటువంటి నడక, 2 ధర్మశాస్త్రానుసారమైనటువంటి నడక, 3 ఆత్మానుసారమైనటువంటి నడక. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు మనం ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే శరీరానుసారంగా శరీర క్రియలను నెరవేర్చము. మరియు మనం ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించము, ఆ ధర్మశాస్త్రానికి లోనయ్యి ఉండము. ఒక్క పని చేస్తే 2 మెట్లు మనం దాటి వెళ్ళినట్లు, ఆ ఒక్క పని చేయకుండా ఉన్నట్లయితే భ్రష్టత్వపు శరీరానుసారమైనటువంటి బ్రతుకులో నిలిచి ఉన్నట్లు దాని యొక్క అర్థము. ఎందుకంటే ధర్మశాస్త్రంలో నిలిచి ఉన్నవారు ఆత్మానుసారంగా నడిపించబడలేరు గనుక వారు పాప శరీరానుసారమైనటువంటి జీవితంలోకి, బ్రతుకులోకి వారు దిగజారిపోతారు. అంతకంతకు భ్రష్టత్వపు స్థితిలోకి అనగార్చివేయబడతారు, అపవాది చేత మరలగొల్పబడతారు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆత్మానుసారంగా నడుచుకున్నట్టే దీనికి మార్గము. మనము ఈ లోకములో భ్రష్టమైనటువంటి శరీరాన్ని జయించాలి అనినా, చుట్టూ జరుగుతున్నటువంటి పాప క్రియలను, అపవాది తంత్రాలను గుర్తించి జయించాలి అని అనినా, మనం ఆత్మానుసారంగా నడుచుకున్నట ఒక్కటే మార్గము. మనం పరిశుద్ధాత్మతో నింపబడి ముందుకు సాగిపోటయే దీనికి మార్గము. అయితే శరీరానుసారమైనటువంటి బ్రతుకు ఏ విధంగా ఉంటుంది, ఆత్మానుసారమైనటువంటి బ్రతుకు ఏ విధంగా ఉంటుంది, ధర్మశాస్త్రానుసారమైనటువంటి బ్రతుకు ఏ విధంగా ఉంటుంది అని మనం చూసినట్లయితే ఇదే అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం గమనిస్తాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి, శరీర కార్యములో స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అలరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము అట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఈ శరీరానుసారమైనటువంటి నడవడిక కలిగిన వారు పరలోక రాజ్యానికి చేరుట అనేది దుర్లభము. ఎందుకంటే ఇవన్నీ భ్రష్టమైనటువంటి క్రియలు, తుచ్చమైనటువంటి క్రియలు, నరకానికి తీసుకెళ్లేటువంటి లక్షణాలు. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటువంటి ఈ క్రియలన్నీ కూడా ప్రభు యొద్ద నుండి దూరము చేసేటువంటి అనుభవాలు. విగ్రహారాధన, అభిచారము, వ్యభిచారము, జారత్వము, అపవిత్రత, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదాల, విమతములు, అసూయలు, అలరితో కూడినటువంటి ఆటలు, పాటలు, సమయాన్ని దుర్వినియోగం చేసేటువంటి, సమయాన్ని దొంగిలించేటువంటి ముసలమ్మ ముచ్చట్లు, వ్యర్థమైనటువంటి క్రియలు, ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి క్రియలు. ఇవన్నీ శరీరానికి ఎప్పుడు ఆకర్షణీయంగాను, శరీరాన్ని ఆ మార్గంలో నడిపించే విధంగాను ఉంటూ ఉంటాయి. అవి ఎప్పటికప్పుడు వాటి మార్గంలో అభివృద్ధి చెందుతూ కూడా ఉంటాయి. అవి ఎప్పటికప్పుడు శరీరాన్ని లోపరచుకోవడానికి క్రొత్త ఆయుధాలను, క్రొత్త రూపులను ధరించుకుని వస్తూ ఉంటాయి. ఇది శరీర సంబంధమైనటువంటి నడవడిక. మరియు ధర్మశాస్త్రానుసారమైనటువంటి నడవడిక అని చూసినట్లయితే మనం పరిసయ్యులను గూర్చి, శాస్త్రులను గూర్చి, సద్దుకయ్యులను గూర్చి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చూస్తాం. వారు పేరుకు మాత్రమే భక్తిలో ఉన్నారు అని అనుకుంటారు, అక్షరానుసారమైనటువంటి భక్తిని చేస్తారు, కానీ లోపల ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని వారు ఆశ్రయించలేని వారుగా ఉంటారు. ఇది వేషధారణ బ్రతుకు, ఇది నటన జీవితం, ఇది తమను మోసపుచ్చుకునేటువంటి భక్తి జీవితం, భక్తిలోని శక్తిని ఆశ్రయించలేనటువంటి భ్రష్టపు భక్తి. ఇది ధర్మశాస్త్రానుసారమైనటువంటి నడవడిక. ఇది ఎప్పుడు కూడా పాత నిబంధనకు అంటుకట్టబడి ఉంటుంది. మనం ధర్మశాస్త్రము జాగ్రత్తగా కూలంకషంగా గమనించినట్లయితే ధర్మశాస్త్రమును బట్టి ఎవ్వడు కూడా నీతిమంతుడుగా
తీర్చిదిద్దబడలేడు అని వాక్యము తేటగా సెలవిస్తుంది. ఒక వ్యక్తి ధర్మశాస్త్రం ఎదురుగా నిలబడినట్లయితే వాడు ఎంత పరిశుద్ధుడిగా ఉన్నప్పటికీ అతనిలో ఖచ్చితంగా పాపం కనిపిస్తుంది, అనీతి కనిపిస్తుంది, నీతి ఏమాత్రము లేదు అని రుజువుపరుస్తుంది ధర్మశాస్త్రం. కనుక ధర్మశాస్త్రానుసారంగా మేము నీతిమంతులమని చెప్పుకునేవారు వారు తమను తామునే మోసపరుచుకుంటూ వారు భక్తిలోని శక్తిని ఆశ్రయించలేని వారుగా, దేవుని సత్యమును ఎరగని వారుగా, ఆత్మీయ అంధులుగా మార్చబడిపోతారు. ఇది ధర్మశాస్త్రానుసారమైనటువంటి నడవడిక. ప్రభువు మనలను నూతన నిబంధనలకి తీసుకుని వచ్చారు. ఇది మీ కొరకు ఖర్చబడినటువంటి నా క్రొత్త నిబంధన రక్తము, మీ కొరకు నలుగొట్టబడినటువంటి నా క్రొత్త నిబంధన శరీరము అని ఆయన మరణ పునరుద్ధానముల చేత మనకు నూతన నిబంధనను అనుగ్రహించారు. ఆ నిబంధనలోనికి మనలను తీసుకుని వచ్చారు. ఇది క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వారు ఆత్మానుసారంగానే నడుచుకుంటారు, కానీ ఈ ధర్మశాస్త్రానుసారమైనటువంటి క్రియలను, అక్షరానుసారమైనటువంటి క్రియలను, శరీర తత్వమును అనుసరించి జీవించరు. ఈ ఆత్మానుసారమైనటువంటి నడవడిక కలిగిన వారు నోటితో మేము ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామని చెప్తే అది సమంజసము కాదు, గాని అది సత్యము అయిపోదు. గాని వారి యొక్క నడవడిక ఏ విధంగా ఉంటుంది అని వాక్య లేఖనాల్లో చూసినట్లయితే ఇదే గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశయ నిగ్రహము. ఇవి ఆత్మానుసారంగా జీవించే వారిలో ఉండేటువంటి గుణలక్షణాలు. ఒకవేళ ఆత్మానుసారంగా జీవించకపోతే వారు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బ్రతుకుల్లోనూ మరియు శరీరానుసారమైనటువంటి బ్రతుకులోనూ నిలిచి ఉంటారు. వారు ఎదుటి వారిని ద్వేషిస్తూ ఉంటారు, ఆశీర్వదించబడుతున్న వారిని చూచి అసూయపడుతూ ఉంటారు, కక్షలను పెంచుకుంటూ ఉంటారు, అసమాధానాన్ని కలిగి ఉంటారు, ప్రేమలేని తత్వంతో ముందుకు సాగిపోతూ ఉంటారు, లోపల కపటముతోనూ బయటికి దాతృత్వము ఉన్నట్లుగాను ప్రవర్తిస్తారు, మదిలో ఒక విధంగా ఆలోచిస్తూ బాహ్యంగా మరొక విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రేమను అసలు వారు మర్చిపోతారు. ఐక్యత అనేటువంటి మాట వారికి గుర్తే ఉండదు. సమాధానము అనేటువంటి విషయాన్ని వారు వినినట్లు కూడా జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకంటే వారు భ్రష్టమైనటువంటి అనుభవంలోకి, శరీరానుసారమైనటువంటి బ్రతుకులకి దిగజారిపోయి ఉన్నారు. కాబట్టి నేడైతే ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలని వాక్యము తేటగా సెలవిస్తున్నది. మనం ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే ధర్మశాస్త్ర నిబంధనలో మనం నిలిచి ఉండము, ధర్మశాస్త్రానికి మనం లోబడి ఉండము, ధర్మశాస్త్రానికి అనుగుణంగా మనం వేషధారణ, అక్షరానుసారమైనటువంటి క్రియలను జరిగించము. మనం ఆత్మానుసారంగా ఉన్నట్లయితే శరీరానుసారమైనటువంటి క్రియలు కూడా మనలో పొరచుపువు. ప్రతి విధమైనటువంటి శరీర క్రియలను మనం జయించగలుగుతాం. చూపుల్లో, తలంపులలో, ఆలోచనలలో, మాటలలో, క్రియలలో, వస్త్రధారణలో, నడవడికలో మనం జరిగించేటువంటి ప్రతి కార్యకలాపం కూడా పరిశుద్ధమైనదిగాను ఆత్మానుసారమైనదిగాను ఉండినట్లుగా మనం చూసుకుంటాం. ఎందుకంటే ఆత్మానుసారంగా జీవించుట చేత మనం పరిశుద్ధాత్మను పొందుకొని మనలను మనం ఆయనకు సమర్పించుకొని ఆయన నడిపింపులో సర్వసత్యంలో నడిచిపోవటయే ఆత్మానుసారంగా నడుచుకున్నట. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆత్మానుసారంగా నడుచుకోకపోయినట్లయితే ధర్మశాస్త్రానుసారమైనటువంటి నడవడిక భ్రమపరుస్తుంది, వేషధారణ భక్తులోనికి దిగజారుస్తుంది. అక్కడతో అది ఆగిపోదు, గాని అంతకంటే ఇంకా లోతైనటువంటి చీకటి క్రియలకు, భ్రష్టత్వంలోనికి, శరీరానుసారమైనటువంటి నడవడికలోనికి దిగజార్చి వేస్తుంది, అణగార్చి వేస్తుంది, మరలుగొలుపుతుంది, నరకానికి, పాతాళమునకు తీసుకొని పోతుంది. కనుక మనం ఆత్మానుసారంగా నడుచుకున్నట్టు ఒక్కటే మన ఆత్మను రక్షించుకోవడానికి, దేవుని లోకంలో చూపించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, పవిత్రంగా మనల్ని మనం కాపాడుకోవడానికి ఆస్కారమైనది, మార్గమై ఉన్నది, క్రియ అయి ఉన్నది. కనుక పరిశుద్ధాత్ముడు మనకి నేడు సెలవిస్తున్నటువంటి మాట, మీరు ఆత్మానుసారంగానే నడుచుకున్నది, మీ శరీరానుసారమైనటువంటి ఆలోచన వద్దు. శరీరం, ఆత్మ ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే, వ్యత్యాసంగానే ప్రవర్తిస్తూ ఉంటాయి. ఆత్మ ఎప్పుడు దైవిక చింతన కలిగి ఉంటే శరీరం ఎప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి చింతతో నిండి ఉంటుంది. ఆహారము కొరకు, వస్త్రము కొరకు, ఇంటి కొరకు, ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు ఈ శరీరం తాపత్రయపడుతుంది. ఆరోగ్యం కొరకు తాపత్రయపడుతూ ఉంటుంది. శరీరానికి కావలసినటువంటి కోరికల కొరకు తాపత్రయపడుతూ ఉంటుంది. శరీరాన్ని సుఖపెట్టేటువంటి క్రియల కొరకు తాపత్రయపడుతూ ఉంటుంది. కానీ ఆత్మ దైవిక చింతన కలిగి పరలోకానికి వెళ్ళడానికి ఏ విధంగా ఉండాలి, పరలోక రాజ్యానికి వారసులు కావడానికి ఎటువంటి పరిశుద్ధత, ఎటువంటి పవిత్రత, ఎటువంటి అర్హత, ఎటువంటి గుణలక్షణాలను, ఎటువంటి యోగ్యతను కలిగి ఉండాలని ఆత్మ చింతన కలిగి ఉంటుంది. కనుక ఆత్మకి, శరీరానికి ఎప్పుడు కూడా వ్యత్యాసమే, విరోధమే, యుద్ధమే జరుగుతూ ఉంటుంది. కానీ మనమైతే ఈ విషయాన్ని గుర్తించిన వారంగా శరీరాన్ని జయించే విధంగా చేయక ఆత్మ జయించినట్లుగా మనం ఆత్మానుసారంగా ముందుకు సాగిపోదాం. శరీరాన్ని ఓడిద్దాం, వేషధారణ క్రియలను ఓడిద్దాం. సంకుచితమైనటువంటి మనసుతో కాక విశాలమైనటువంటి హృదయముతో, ప్రేమతోనూ, సమాధానంతోనూ, సంతోషముతోనూ, విశ్వాసముతోనూ, ఆశయ నిగ్రహముతోనూ, దయాళత్వముతోనూ, మంచితనముతోనూ దేవుని ఆత్మ ఫలాలను
పొందుకుని వారముగా ఆత్మానుసారంగా గమ్యమునకు చేర్చబడదాం, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. నిన్న దేవుని మాటల ప్రతి వాని హృదయం అందరి కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మేము నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మానుసారంగా నడుచుకుంటే ధర్మశాస్త్రానికి లోనై ఉండమని, ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరానుసారమైనటువంటి క్రియలను జరిగించమని మీరు సెలవిచ్చారు. నా తండ్రి, ఈ వాక్యం ప్రతి వారికి మీదట ఆత్మానుసారంగా జీవించుటకు, సర్వసత్యలో ముందుకు సాగుటకు, నీ రాజ్యానికి వారసులకు సహాయం అనుగ్రహించండి. ఇక్కడ వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమను తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.